విద్యారంగం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకి, అవగాహన ఉన్న వాళ్ళకి యూజీసీ అనే ఒక సంస్థ ఉంది అనే విషయం తెలుస్తూ ఉంది. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని అర్థం. దీన్ని భారతదేశ ప్రభుత్వం 1956లో పార్లమెంటులో ఒక చట్టం ద్వారా రూపొందించారు. ఏదైనా ఒక యూనివర్సిటీ ఏర్పడాలంటే, కేంద్ర స్థాయిలో యూనివర్సిటీ ఏర్పడాలంటే, అంటే వీటిని సెంట్రల్ యూనివర్సిటీస్ అంటాం. ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏర్పడాలంటే ఖచ్చితంగా పార్లమెంటు చట్టం ద్వారానే యూనివర్సిటీలు ఏర్పడతాయి. రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీలు ఏర్పడాలంటే అసెంబ్లీ ద్వారా యూనివర్సిటీలు ఏర్పడతాయి. అసెంబ్లీలో చర్చ చేసి ఒక చట్టం చేసి ఆ చట్టం ద్వారా విశ్వవిద్యాలయాల యాక్ట్ అనేది బయటకు వస్తుంది. అదేవిధంగా యూజీసీని రూపొందించడానికి 1956లో పార్లమెంట్ ఒక చట్టం చేసింది. ఆ చట్టం ద్వారా యూజీసీ ఏర్పడింది. యూజీసీకి ఒక చైర్మన్ ఉంటారు, కొద్దిమంది డైరెక్టర్లు ఉంటారు, కొద్దిమంది సెక్రటరీలు ఉంటారు, కొద్దిమంది మెంబర్స్ ఉంటారు. ఈ యూజీసీకి సంబంధించిన చైర్మన్ మొత్తం యూజీసీకి నిర్వహణ బాధ్యతలు చూస్తూ ఉంటారు. ఆ చైర్మన్ ఎవరిని నియమిస్తారంటే ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ను కానీ, లేదా సర్వీస్లో ఉన్న ప్రొఫెసర్ను కానీ, లేదా ఒక సైంటిస్ట్ను కానీ, శాస్త్ర సాంకేతిక రంగంలో కృషి చేసిన వాళ్ళని దానికి చైర్మన్గా నియమించడం అనేది ఒక సంప్రదాయంగా భారతదేశంలో కొనసాగుతూ ఉన్నది. ఇది స్వతంత్ర వ్యవస్థగా ఉండటం మూలంగా యూజీసీలో ఎవరు జోక్యం చేసుకోరు. అంటే ప్రభుత్వమే నేరుగా యూజీసీలో జోక్యం చేసుకోవటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు యూజీసీకి కొంత బడ్జెట్ను కేటాయిస్తుంది. 1000 కోట్లు 2000 కోట్లు కేటాయిస్తుంది. ఆ బడ్జెట్ను భారతదేశంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకి, డిగ్రీ కాలేజీలకి పంపిణీ చేసి ఆ ప్రాంతాల్లో, ఆ విశ్వవిద్యాలయాల్లో, ఆ కాలేజీల్లో రీసెర్చ్ వర్క్కు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలని యూజీసీ చైర్మన్, అందులో ఉండే సెక్రటరీలు చూస్తూ ఉంటారు. అట్లాంటి యూజీసీ దేశంలో ఉండే ఏ విశ్వవిద్యాలయానికైనా తప్పనిసరిగా యూజీసీ గుర్తింపు ఉండాలి. యూజీసీ ఒక కమిటీ వచ్చి పరిశీలించి పర్యవేక్షించి అక్కడ ఉండే పరిస్థితుల ఆధారంగా ఆ విశ్వవిద్యాలయానికి గుర్తింపునిస్తుంది. అదేవిధంగా ఒక డిగ్రీ కాలేజీకి ఒక గ్రేడ్ ఉండాలంటే, న్యాక్ గ్రేడ్ ఉండాలంటే, 12B ఉండాలంటే యూజీసీ ఆ గుర్తింపునిస్తుంది. ఆ 12B ఉంటేనే యూజీసీ నుంచి నేరుగా కేంద్ర ప్రభుత్వమే ఒక డిగ్రీ కాలేజీకి, మన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో ఒక డిగ్రీ కాలేజ్ ఉంటే, మహబూబ్నగర్లో ఒక డిగ్రీ కాలేజ్ ఉంటే, నిజామాబాద్లో ఒక డిగ్రీ కాలేజ్ ఉంటే, లేదా హైదరాబాద్లో సిటీ కాలేజ్ లాంటి డిగ్రీ కాలేజ్ ఉంటే నేరుగా ఢిల్లీ నుంచి యూజీసీ వాటికి డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇస్తుంది? యూజీసీ గుర్తింపు ఉండాలి, 12B గుర్తింపు ఉండాలి, న్యాకులో మంచి గ్రేడ్ వచ్చి ఉండాలి. ఇదంతా యూజీసీ చూస్తుంది. అంటే మొత్తంగా యూజీసీ చేసే పని విధానం ఏమిటంటే విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసే నియమ నిబంధనలు రూపొందించటం, డిగ్రీ కాలేజీలకు సంబంధించిన 12B గుర్తింపు, న్యాక్ గుర్తింపుని ఇవ్వటం, విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ కాలేజీలలో అధ్యాపకుల నియామకానికి సంబంధించిన అర్హతలు ఏమి ఉండాలి అనేది కూడా యూజీసీ నిర్ణయిస్తుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి యూజీసీ తన నియమ నిబంధనల్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. ఈ మార్చే క్రమంలో పిఆర్సి అంటే విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ కాలేజీలలో పనిచేసే లెక్చరర్లకి, అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్లందరికీ పిఆర్సి అనేది ఎప్పుడు వస్తుంది, పే రివిజన్ కమిషన్ ఎప్పుడు వస్తుంది అంటే 10 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఇట్లా యూజీసీ ఒక స్వతంత్ర వ్యవస్థగా 1956 నుంచి ఇప్పటి వరకు నడుస్తూ వస్తూ ఉంది. అయితే ఒక 10 సంవత్సరాల కాలంలో యూజీసీ విపరీతమైన మార్పులకు గురైంది. అందుకే ఇప్పుడు మనం దీని గురించి నేను మీకు ఇంత చరిత్ర చెప్పాను. ఈ 10 సంవత్సరాల కాలం అంటే 2014 నుంచి 2024 ఈ మధ్యలో ప్రతి 6 నెలలకు ఒకటి యూజీసీలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఎన్నడూ ఇంత వేగంగా మార్పులు జరిగిన సందర్భం లేదు. ప్రతి సంవత్సరం ఒక మార్పు జరుగుతున్నది. 6 నెలలకు ఒక సర్క్యులర్ వస్తూ ఉంటుంది. ఏవేవో మార్పులు కొందరు వ్యక్తులకు అనుకూలంగా మార్పులు చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు ద్వారా ఏర్పడిన కొన్ని సంస్థలని ఉద్దేశపూర్వకంగా వాటి అస్తిత్వాన్ని దెబ్బతీసే ఒక కార్యాచరణ మొదలైంది. అవి లేకుండా చేసే ఒక ఆలోచన మొదలైంది.
నెహ్రూ కాలంలో ప్రారంభం చేసిన వ్యవస్థలన్నిటినీ ఇప్పుడు ఉనికిలో లేకుండా చేయాలనేది ఒక రాజకీయ ఉద్దేశం. ఎందుకు అంటే నెహ్రూ 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసి ఈ దేశంలో కొన్ని వ్యవస్థను రూపొందించాడు కనుక ఆ నెహ్రూ రూపొందించిన వ్యవస్థలు ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీ రూపొందించిన వ్యవస్థలు అనే భావన ప్రజల్లో లేకుండా చేయటానికి మరి కొత్త విధానాలను తీసుకురావాలంటే ఆనాటి విధానాలన్నిటిని రద్దు చేస్తూ రావాలి. ఉదాహరణకి మన దగ్గర పంచవర్ష ప్రణాళికలు అనేవి ఉన్నాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కావలసిన 5 ఏళ్ళకి కావలసిన ప్రణాళికను రూపొందించుకోవడానికి ప్రణాళిక సంఘము అనేది ఒకటి ఉండేది. ఈ ప్రణాళిక సంఘం అనేది రష్యా సామ్యవాద దేశంలో అమలు చేసిన ప్రణాళికబద్ధ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికబద్ధ అభివృద్ధి ఏదైతే ఉన్నదో దాన్ని చూసి ప్రభావానికి గురైన ఆనాటి నెహ్రూ కాంగ్రెస్ ప్రణాళికల్ని ఏర్పాటు చేసి వాటిని నడిపించడానికి ఒక సంస్థని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ సంస్థని తీసేసి నీతి ఆయోగ్ అనే దాన్ని తీసుకొచ్చారు. అట్లా ఒక్కొక్క సంస్థని పేర్లు మార్చటమో దాన్ని ఉనికి లేకుండా చేయటమో చేస్తూ ఇవాళ ఎక్కడి వరకు వచ్చారంటే యూజీసీ వరకు కూడా ప్రవేశించారు. నేను అనుకుంటా ఇంకొక 5 సంవత్సరాల కాలంలో యూజీసీ అనేది ఈ పేరుతో కొనసాగకపోవచ్చు. ఇది నా సందేహం. ఇది నిజం కూడా కావచ్చు, కాకపోవచ్చును. కానీ ఇప్పటికీ యూజీసీ కేవలం నామమాత్రపు సంస్థగా మాత్రమే ఉంది అనేది అర్థమవుతూ ఉన్నది. ఒకప్పుడు విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్లకి, అసోసియేట్ ప్రొఫెసర్లకి 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల వరకు యూజీసీ ప్రాజెక్ట్ ఇచ్చేది. ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టులను తీసేశారు. అంటే అది చేయగలిగిన రీసెర్చ్ వర్క్కు అవకాశం లేకుండా నిధులను తగ్గించటం, అధికారులను తగ్గించడం చేస్తున్నారంటే సహజంగా దాని ఉనికిని కోల్పోయేటట్లు చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఏం చేశారు, ఇవాళ పేపర్లో మీరు అందరూ చదివి ఉంటారు. నిన్న ఒక పేపర్ రాసింది, ఇవాళ ఒక పేపర్ రాసింది. విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరగాలంటే ఖచ్చితంగా నెట్ అనేది ఒక మినిమం క్వాలిఫికేషన్, నెట్ లేదా సెట్ ఒక క్వాలిఫికేషన్గా ఉండేది. ఇది జాతీయ స్థాయిలో జరుగుతుంది. నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో పాస్ అయినటువంటి వాళ్ళు, హైయెస్ట్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు జారెఫ్ ఫెలోషిప్ పొంది పరిశోధన చేస్తారు, పిహెచ్డి వస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళు చేసిన మార్పులో భాగంగా ఇవాల్టి పేపర్లో వచ్చిన సమాచారం ఆధారంగా మనం చూస్తే ఇక నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగం పొందాలంటే విశ్వవిద్యాలయాల్లో జాతీయ స్థాయిలో జరిగే నెట్ అనే పరీక్ష పాస్ కావాల్సిన అవసరం లేదట, పిహెచ్డి ఉంటే సరిపోతుందట. ఇది ఒక మార్పు చేశారు. అంటే ఇవాళ పిహెచ్డి ఎట్లా మారిపోయింది? 20 ఏళ్ల కిందట పిహెచ్డి అంటే చాలా గొప్ప గౌరవంగా చూసేవాళ్ళు. డాక్టరేట్ అనే పేరు పక్కన ఉంటే చాలా గొప్పగా చూసేవాళ్ళు. కానీ వాళ్ళ పిహెచ్డి సంతలో పుట్నాల లాగా మారిపోయింది. ఈ మారిపోయి ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి రాయించుకునే ఒకానొక స్థితి సమాజంలోకి వచ్చేసింది. నెట్ ఎగ్జాము పాస్ అయ్యి పిహెచ్డిలో చేరటం అనేది పోయి ఇప్పుడు పిహెచ్డిలో నేరుగా విశ్వవిద్యాలయాలు ఎగ్జామ్ పెట్టుకొని పిహెచ్డిలో చేర్చుకుంటున్నారు. కనుక చేరినటువంటి విద్యార్థులు సహజంగా బయట పిహెచ్డీలు రాయించుకొని డాక్టరేట్లు అవుతున్నారు. వీళ్ళు రేపు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగాల్లోకి రాబోతున్నారు. తస్మత్ జాగ్రత్త. ఒకవైపు విద్యా వ్యవస్థలో నాణ్యత పెరగాలని చెప్తూ ఉన్నారు, బోధనలో నాణ్యత పెరగాలని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ చెబుతూ మరి నాణ్యత లేనటువంటి వాళ్ళని బోధన వృత్తిలోకి తీసుకొస్తే ఏం బోధిస్తారనే ప్రశ్న సహజంగా మనకు తలెత్తుతుంది కదా. కనుక నాణ్యమైన విద్యను బోధించాలంటే నాణ్యమైన ప్రొఫెసర్లను రిక్రూట్మెంట్ చేయాలి. దేశవ్యాప్తంగా కొన్ని విద్యార్థి సంఘాల్లో పనిచేసిన వాళ్ళు ఉంటే చాలు. వాళ్ళ గతంలో డిగ్రీ చదివేటప్పుడు, పీజీ చదివేటప్పుడు, పిహెచ్డి చేసేటప్పుడు కొన్ని విద్యార్థి సంఘాల్లో పనిచేసి ఉంటే చాలు. వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు కట్టబెడుతున్న పరిస్థితిని ఇవాళ దేశవ్యాప్తంగా చూస్తున్నాం. సెంట్రల్ యూనివర్సిటీలలో దీన్ని గమనిస్తూ ఉన్నాం. మరి అట్లాంటిది ఇప్పుడు నెట్ ఎగ్జామ్ పాస్ కాని వాళ్ళు కూడా పిహెచ్డి చేస్తున్నారు. నెట్ ఎగ్జామ్ పాస్ కావాలంటే ఒక సబ్జెక్ట్లో సమగ్రమైన నాలెడ్జ్ ఉండాలి. జాతీయ స్థాయిలో కొన్ని వేల మంది, లక్షల మంది రాస్తారు.
అంతమంది రాస్తే అందులో నుంచి కొద్దిమంది మాత్రమే ఎన్నికవుతారు. కానీ పిహెచ్డి ఎవరైనా చేసే ఒకానొక పరిస్థితి ఏర్పడింది. అందుకే తమ అనుంగులకి, తమ అనుచరులకి, తమ భావజాలానికి దగ్గర ఉండే వాళ్ళకి విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగాలని కట్టబెట్టడం కోసమే ఇట్లాంటి సవరణలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయనే విమర్శ సమాజంలో ఉంది. ఆ విమర్శ ఇవాళ రుజువయింది. ఇక రెండో అంశం ఏమొచ్చింది అంటే, ఇప్పటి నుంచి వీసీ, ఎవరైనా ఒక విశ్వవిద్యాలయానికి వీసీ కావాలంటే ఆ వీసీకి యూజీసీ ఇప్పుడు చెప్తున్న ప్రకారం 10 సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేసి ఉండాలి. 10 సంవత్సరాలకు ప్రొఫెసర్ పనిచేసి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వీసీగా అప్లై చేసుకోవడానికి అర్హత వస్తుంది. అది ఇప్పుడున్నటువంటి నియమ నిబంధన. ఇప్పుడు దాన్ని తీసేసి 5 సంవత్సరాల ప్రొఫెసర్గా ఉంటే సరిపోతుంది అనే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చినట్లు మనకు తెలుస్తున్నది. ఇక రెండవది, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఉండి ఒక సెర్చ్ కమిటీ వేసి ఆ సెర్చ్ కమిటీ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేసిన తర్వాత ఆ ఇన్వైట్ చేసిన అప్లికేషన్స్ని వడపోత చేసి సెర్చ్ కమిటీ ద్వారా 3 పేర్లని ప్రభుత్వానికి పంపించటం, ఆ ప్రభుత్వం నుంచి గవర్నర్కు, ముఖ్యమంత్రి గవర్నర్కు పంపించడం అనేది ఒక పద్ధతి కొనసాగుతున్నది. ఇప్పుడు రాబోయే సవరణ ఏమిటి అంటే, ఇక నుంచి ప్రభుత్వాలకి ఏ ప్రమేయం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలకి నేరుగా గవర్నరే సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా వీసీలను ఎంపిక చేయబోతున్నారనేది వార్త. అంటే గవర్నర్లు ఎవరుంటారండి రాష్ట్రాలలో? కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటారో వాళ్లకు సంబంధించిన వాళ్ళే గవర్నర్లుగా ఉంటారు. అంటే గవర్నర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయా రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కూడా వాళ్లకు సంబంధించిన వ్యక్తులని వీసీలుగా పెట్టబోయే ఒక పెద్ద కుట్ర జరగబోతుందని మనకు తెలుస్తున్నది. అంటే విశ్వవిద్యాలయాలని తమ చేతుల్లోకి తీసుకోవాలి, ఒకే భావజాలం కలిగిన వాళ్ళని నియమించాలని. విశ్వవిద్యాలయం అంటే విశ్వవిద్యాలయం పేరులోనే ఉన్నది. ప్రపంచ పరిజ్ఞానం, ప్రపంచ జ్ఞానం వికసించాలి అని దాని అర్థం. మరి అట్లాంటిది 100 పూలు వికసించాలి, 1000 ఆలోచన సంగ్రహించవలసిన విశ్వవిద్యాలయంలో కేవలం 1-2 భావజాలాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే, అయితే కాంగ్రెస్ భావజాలం లేకపోతే బీజేపీ భావజాలం సంబంధించిన వాళ్ళు మాత్రమే విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా ఉండాలనే ప్రమాదం వస్తే రేపు భవిష్యత్తులో మేధస్సు కుంచుకుపోతుంది, విశ్వవిద్యాలయాలు కుంచుకుపోతాయి, ఆలోచన పరిపక్వం చెందదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, విశ్వవిద్యాలయాల్లో అధికార గణానికి సంబంధించిన వాళ్ళు ప్రొఫెసర్లుగా, వీసీలుగా పెట్టడానికి యూజీసీ పెట్టిన నియమ నిబంధనలు వాళ్ళకు ఆటంకంగా మారాయి కనుక, ఆటంకంగా మారిన యూజీసీ నియమ నిబంధనలను మార్చేసి తమకు అనుకూలమైన నియమ నిబంధనలు రూపొందించుకోవాలనే ఆలోచనలో భాగంగానే యూజీసీ కొత్త ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చింది. బహుశా తమిళనాడు ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనను మేము ఎట్టి పరిస్థితులు అంగీకరించాం, ఎందుకంటే సమైక్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలకి స్వతంత్రత ఉంటుంది. మన భారత రాజ్యాంగంలో విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యలో రాష్ట్ర ప్రభుత్వాలకి సంపూర్ణ అధికారం ఉంటుంది. కనుక ముఖ్యమంత్రులకి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ అధికారం లేకుండా కేంద్ర ప్రభుత్వమే తమ అధికారాన్ని లాగేసుకోవటం సరైంది కాదు. మేము న్యాయపరంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాటం చేస్తామని స్టాలిన్ గారు ప్రకటించారు. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు, మరి వీళ్ళు ఏం కామెంట్ చేయబోతున్నారో ఈ విషయంలో మనం వేచి చూడాలి. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కాపాడకపోతే ఫెడరల్ వ్యవస్థకి అర్థమే ఉండదు, రాజ్యాంగానికి అర్థమే ఉండదు. తస్మత్ జాగ్రత్త విద్యార్థులారా. దేశవ్యాప్తంగా జరిగే నెట్ ఎగ్జామ్ కష్టపడి చదివి జేఆర్ఎఫ్ సాధించినటువంటి విద్యార్థులారా, మీకు జేఆర్ఎఫ్ ఉన్నా, మీకు నెట్ ఉన్నా, నెట్లో మంచి స్కోర్ ఉన్నా, స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మీరు పాస్ అయినా రేపు మీకు విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ కాలేజీలో ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే మార్కెట్లో కొనుకొచ్చుకున్న పిహెచ్డి ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మీ మెదడుకు పదును పెట్టండి.